వచ్చేసరికి డబ్బులు ఎక్కడికి పోయాయో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేయాలని అనిపించినా అనుకోని ఖర్చులు వచ్చి సేవింగ్ చేయడం జరగడం లేదు కదా. ఈరోజు నేను మీతో మా ఇంట్లో జరిగిన ఒక నిజమైన మార్పు గురించి చెప్పబోతున్నానండి. ఇది మీకు ఫుల్గా వీడియో అయితే చూడండి. చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కొన్ని నెలల క్రితం మా ఇంట్లో కూడా చాలామంది మధ్యతరగతి కుటుంబాలలాగానే పరిస్థితి ఉండేదండి. నెల మొదట్లో జీతం వచ్చినప్పుడు చాలా బాగుండేది. ఇక అప్పుడు మొత్తం వచ్చిన అమౌంట్ని ఖర్చు పెట్టుకోవడం అన్నీ మంచిగా ఏది కావాలన్నా అవి అన్నీ అడ్జస్ట్మెంట్ అయ్యేవి. కానీ నెల చివరికి వచ్చేలోపు ఒక్క రూపాయి కూడా మనకు చేతిలో ఉండదు కదా. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయట ఎలా పడ్డాను అనేది ఫుల్గా డీటెయిలింగ్ అయితే చెప్తాను. మీరు వీడియోను చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు ఈజీగా అయితే అర్థమైతే అవుతుంది. ఇక పెద్ద పెద్ద ఖర్చులు ఒకసారి మొత్తం ఐడెంటిఫై అయితే చేశాను. మనకు ఎక్కడ ఖర్చు అవుతుంది అనే దానికోసం పెద్ద పెద్ద ఖర్చుల వల్ల కాదు, మనకు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి చూడండి. ఆ ఖర్చుల వల్లనే మనకు డబ్బులు అయితే ఎక్కువగా పోతుంది. అంటే మనకు పెద్ద పెద్ద ఖర్చులు ఒకటేసారి ఫ్రిడ్జ్లు కొనడం అలాంటి దానికి ఎక్కువ ఖర్చు ఉండదు. చిన్న అనవసరమైన ఖర్చుల వల్ల మనకు డబ్బు ఎక్కువగా పోతుంది. ఆ రోజు నుంచి నేను కొన్ని చిన్న మార్పులు అయితే చేసుకున్నానండి. అవి ఏంటివి అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి నెలకు కావాల్సినవి సరుకుల లిస్టు. ఈ లిస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ లిస్ట్ ఉండడం వల్ల మనకు ఏవి కావాలి అంటే మీకు సరుకులు ఏవి కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటాము. ఇప్పుడు డీమార్ట్కి కానీ కిరాణా కొట్టుకు వెళ్ళినా కూడా అడిగి ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టేసుకుంటాము. అలా కాకుండా ఒక లిస్టు ప్రిపరేషన్ చేసుకోండి. ఆ లిస్టుతోనే మీకు ఏవి కావాలి, మీకు ఎంతవరకు అవసరం ఉన్నాయి అనేది లిస్టు ప్రిపరేషన్ చేసుకుంటే ఆ లిస్టు మటుకు తెచ్చుకున్నాం అనుకొని బై 1 గెట్ 1 ఫ్రీలు మనకు ఆఫర్స్ని చూసి టెంప్ట్ అయ్యి అలా తీసుకోకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకుంటాము. మనకు మనీ కూడా సేవింగ్ అయితే అవుతుంది. కాబట్టి నెలకు కావాల్సిన సరుకుల లిస్ట్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం వల్ల ఈజీగా మనీ అయితే సేవింగ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట తినడం తగ్గించాలి. ఇప్పుడు వారానికి మీరు ఒక 2 లేదా 3 మార్లు వెళ్తున్నారు అనుకోండి బయటికి. అలా వెళ్ళేటప్పుడు మీరు వారానికి ఒక్కసారి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు వారానికి 3 మార్లు వెళ్తే మీకు ఒకసారి లెక్కేసుకోండి. ఇప్పుడు నేను వారానికి 3 మార్లు బయటికి వెళ్ళి తినేసి వస్తున్నాను, ఎంత ఖర్చు అవుతుందని ఒకసారి 1 మంత్ది లెక్కేయండి చాలు. 1 మంత్కి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది. దాన్ని ప్రతి నెల కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి. ఒకటేసారి తగ్గించాలంటే మీ వల్ల కూడా కాదు కదా. కాబట్టి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చారంటే ఆటోమేటిక్గా మీకు మనీ అనేది సేవింగ్ అయితే అవుతుంది. నేను ఇంత అని చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఖర్చు పెడతారు కదా. అలా కాకుండా నా ఎక్స్పీరియన్స్ అయితే నేను లాస్ట్లో చెప్తాను, నేను ఎంత సేవ్ చేశాను అనేది. ఇవన్నీ తగ్గించుకుంటూ మీరు మీ పరిస్థితులను బట్టి మీరు ఎంత ఖర్చు పెడతారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఆఫర్లు ఉన్నాయని అవసరం లేని వస్తువులను కొనడం పూర్తిగా మానేశాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఇది పర్టికులర్గా ఇది ఇప్పుడు అవసరం, ఇది లేకపోతే పని జరగదు ఉంటేనే నేను కొంటాను, లేకపోతే అస్సలు కొననండి. ముఖ్యంగా బట్టలు. ఈ బట్టలకు మన పక్క వాళ్ళని చూసి ఎక్కువగా టెంప్ట్ అయిపోయి మనం మోడల్స్ చేసుకోవాలని అలా కాదు. మనకు నచ్చి మనకు అవసరం ఉండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, లేకపోతే బర్త్డేస్ ఉన్నాయి, అలాంటి ఏదైనా పండగల టైంలో అలాంటి టైంలో కొనాలి. అంతే తప్ప ఊరికే టైంపాస్కి వెళ్ళి మధ్యలో కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆఫర్స్ ఉన్నాయని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రెడిట్ కార్డులని లేకపోతే కొన్ని కార్డ్స్కి ఆఫర్స్ ఉంటాయని అలా ఎప్పుడూ కొనొద్దండి. మెయిన్ ఇంపార్టెంట్ అయితే మాత్రమే కొనడం అలవాటు చేసుకున్నారంటే సగం ఖర్చు ఇక్కడే తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అదే బై 1 గెట్ 1 ఆఫర్లు, అలాగే 50% డిస్కౌంట్ అని కనిపించిందంటే ఎమ్మడితే వెంటనే కోసం మళ్ళీ దొరకదేమో ఛాన్స్, మళ్ళీ ఇంత ఆఫర్స్ ఉండవేమో, ఇన్ని డిజైన్స్ ఉండవేమో అని. డిజైన్స్ ఎప్పుడు మారుతూనే ఉంటాయండి. మనకు అవసరం ఉంటే మాత్రమే కొనాలి. ఒకవేళ మీరు అప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు కొన్నారంటే అవి నెక్స్ట్ మళ్ళీ పండగలకు వాటికి మాత్రమే వేసుకునేటట్టయినా యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా కొన్నాం కదా వేసేసుకుందాము అట్లా ఎప్పుడు చేయదు. ఒకవేళ మీరు ఆఫర్స్ ఉన్నాయి, వేస్ట్ అంటే తక్కువకు వస్తున్నాయి అని కొంటే ఓకే పర్లేదు కొనండి. కానీ అవి మళ్ళీ ఫెస్టివల్స్కు, బర్త్డేస్కు అలా ముందుగానే కొని పెట్టేసుకున్న అప్పుడు కొనకుండా ఇప్పుడైతే యూజ్ అవుతుంది కదా. అలా నేనైతే మనీ సేవ్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా, మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా కొత్త వంటలుగా మారుస్తానండి. ఇప్పుడు రైస్ మిగిలిందంటే పులిహోర, వెజిటేబుల్ రైస్ లాగా చేయడం అలా చేస్తాను. ఇప్పుడు ఈ సమ్మర్ మొత్తం నేను రాగి సంకటి అయితే చేశాండి. కొంచెం అన్నం మిగిలిన ఒక్కరికైనా రాగి సంకటి లాగా చేస్తే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ లాగా తినేస్తారు. అలా చేస్తూ ఉన్నాను. కర్రీ మిగిలిన కూడా నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయితే తినేస్తాను. నైట్ మిగిలితే ఒక్క పూటనే కాబట్టి ఏం కాదు. అదే 2 రోజులు అలా ఉంచుకొని అయితే తినకూడదు. మార్నింగ్ చేసినది నైట్కి అయిపోవాలి. నైట్ ఒకవేళ కొంచెం కర్రీ మిగిలితే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది తినేసేటట్టు చూసుకోండి. అలా ఫుడ్ను వేస్ట్ కాకుండా చూడండి. చపాతీ అయితే కానీ 1 డే 2 డేస్ అయినా ఏం కాదు, హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. ఇలా ఫుడ్ను వేస్ట్ చేయకుండా మనము
ఒక ఫుడ్ ఇప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకొని వాటిని నీట్గా మెయింటైన్ చేసి వాటిని కట్ చేసి మనం కూర వండడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. అలా మనం ఒక వంటను తయారు చేయడానికి ఎంత కష్టపడతాం మనం. దాన్ని జస్ట్ సింపుల్గా అలా డస్ట్బిన్లో పడేస్తే ఏమొస్తుంది చెప్పండి. సరుకులు కొంటాము, అవి కూడా మనం మనీ పెడతాం. ఇప్పుడు మీరు ఇంటికి తెచ్చిన సరుకుల్ని కానీ కూరగాయలని కానీ ఏదాన్నైనా సరే అవి వాడుకోవాలి. వాడుకోకుండా వాటిని మీరు డస్ట్బిన్ మొత్తం అంటే ఫుల్గా వాడుకోకుండా మీరు డస్ట్బిన్లో పడేస్తే మీకు ఎంత బాధలేస్తుంది చెప్పండి. మీరు డస్ట్బిన్లో పడేసారంటే మీ మనీని డస్ట్బిన్లో పడేస్తున్నట్టు ఒకసారి ఊహించుకోండి. నెక్స్ట్ టైం నుంచి అస్సలు పడేయరు. అంటే నెలకు ఒక్కసారి 2 వాటి బై మిస్టేక్ జరిగితే ఓకే పర్లేదు, కానీ ప్రతిరోజు డస్ట్బిన్లోకి అయితే మీకు ఏది వేస్ట్గా పడేయకూడదండి. డస్ట్బిన్ అంటేనే మనకు యూజ్ కాంది దాంట్లో పడేయాలి, అంటే ఒక చెత్త అనేది దాంట్లోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఫుడ్ అస్సలకు వెళ్ళకూడదండి, అది మంచిది కూడా కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జీతం వచ్చిన వెంటనే ముందుగా సేవింగ్స్ కోసం అయితే కొంచెం అమౌంట్ అయితే సపరేట్గా పెట్టేసుకోవాలి. ఖర్చులు పెట్టిన తర్వాత సేవింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అస్సలు మనీ అయితే సేవింగ్ అయితే కాదు. కాబట్టి ముందుగానే మీరు సేవింగ్ అయితే పక్కన పెట్టేసుకోండి. మీరు 10,000 సంపాదిస్తుంటే ఒక 1,000 రూపీస్ అనేది సేవింగ్స్లో పెట్టేసుకోండి. అది మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఇంకా ఏ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది అది మీ ఇష్టము, కానీ సేవింగ్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ముందు సేవింగ్ చేసుకున్నాను అనుకోండి, ఉన్న అమౌంట్లో నుంచి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 9,000 ఉంది, ఈ 9,000లో మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మన ఎక్కడ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకుండా దీంట్లోనే మనం ఎలా మెయింటైన్ చేయాలి మంత్ మొత్తం అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. దాంట్లో మీరు కొంచెం కష్టమే, కానీ ఒక ప్లానింగ్ అనేది ఉంటుందండి. అలా కాకుండా 10,000 ఉందనుకోండి, 10,000 కాదు మనకి ఇంకా ఒక 10,000 వచ్చినా ఈజీగా ఖర్చు పెట్టేస్తాము. అలా కాకుండా మీరు ముందు సేవింగ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టుకోండి. ఇదైతే ఫాలో అయిపోండి, మీకు ఈజీగా మనీ అయితే సేవింగ్ అయితే అవుతుంది. మీకు నెల చివరికి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది, ఓకే నేను ఈ నెల 1,000 రూపాయలు సేవ్ చేశాను అనేది. ఇలా సేవ్ చేయడానికి మనకు చాలా చాలా సింపుల్గా సేవింగ్ అయితే చేసుకోవచ్చు అని ఒక కొంచెం ఆలోచన ఉంటే సరిపోతుంది. అలాగే మీరు రోజుకు ఒక 100 రూపాయలు పక్కన పెట్టిన నెలకు 3,000 అయితే సేవ్ అయితే అవుతుందండి. మీరు ప్రతిరోజు ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూ ఉంటారు కదా, ఖర్చు పెట్టే దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు ఖర్చు పక్కన పెట్టేసండి. చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకోవడం వల్ల కూడా ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటానండి. ఇలా టిప్స్ అన్నీ ఫాలో అయ్యి నేను నెలకు ఒక 5,000 వరకు అయితే సేవింగ్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ మా బడ్జెట్ ప్లానింగ్లో చెప్పాను కదా, పిల్లలకు సుకన్య అది కడుతున్నాను ఇలా అని. ఇవన్నీ సేవింగ్ చేసిన దాంతోనే కడుతున్నామండి. ముందుగానే మేము వాటికి అకౌంట్లో వేసేస్తాము, దాని తర్వాతనే మేము ఉన్న అమౌంట్లో నుంచే మేము మేనేజ్ చేసుకుంటాము. కష్టమే, చాలా కష్టం కూడా కాదండి, చాలా కష్టము. అయినా కూడా ఓకే పర్లేదు మనం మేనేజ్ చేయగలము అని ఆలోచించుకొని, దీనికి మెయిన్గా కావాల్సింది ఇద్దరు, అంటే భర్త అలాగే భార్య ఇద్దరు, అలాగే పిల్లలు కూడా అండి. మీరు పిల్లల్ని తక్కువ అంచనా వేయదు. మనం సేవింగ్ అయితే చేస్తాం, కానీ పిల్లలు సేవింగ్ చేయలేరు కదా, వాళ్ళకు కూడా నేర్పియాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు అడిగింటారు, ఒక చిన్న చిన్న వస్తువులు అడిగినప్పుడు మనం కాంప్రమైజ్ కాలేము, వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు. అలా కాకుండా మనం అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, అలా అని బాధపడకూడదు. నేనైతే ఇలానే ప్లాన్ చేసుకొని పిల్లలను మేనేజ్ చేసుకుంటూ ఎక్కువగా అలా అని మొత్తం కొనియకుండా ఉండము. మెయిన్ కొన్ని ఇప్పుడు మనం ఎలా ఇంపార్టెంట్ ఇస్తున్నామో వాళ్ళకు కూడా తెలియాలి ఇంపార్టెన్స్ ఇవ్వడానికని అలా ప్లాన్ చేసుకుని అయితే మేము కొంటూ ఉంటాము. దీనికి ఈ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంటేనే ఇలా సేవింగ్ అయితే చేసుకోగలము. లక్షల్లో సేవింగ్ చేయకపోవచ్చు, కానీ మనకు వచ్చే దాంట్లో నుంచి ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా మనం సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసేసేయండి. మీరు ఎంత సేవ్ చేస్తారో ప్రతి నెల అనేది కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.